అందరికీ మనందరికీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం, కానీ అది చేయడం చాలా కష్టం అని అనుకుంటాం కదా మనం. కానీ ఈ వీడియోలో మీకు సింపుల్, టేస్టీ విత్ లెస్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తా వచ్చండి. ఫస్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే మోస్ట్లీ 50% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. ఫస్ట్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని, ఇక్కడ ఆయిల్ ఎంత తీసుకోవాలంటే మేము 2 kgs చికెన్ చేస్తున్నాము, సో 250 ml ఆయిల్ పడుతుంది అనమాట. అంత ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మసాలా కోసం ఇలాచి, లవంగం మొగ్గ, పట్ట, అనాస పువ్వు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ చాలు. మనకి గరం మసాలా ఏమీ లేకుండా దీన్ని ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాలి. మనం ఇంతకుముందు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడరు, అలానే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ 3 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ మేము 2 kgs చికెన్కి 2.5 స్పూన్ ఎక్కువ సాల్ట్ తీసుకొని వేస్తామన్నమాట. వాటితో పాటు 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొద్దిగా చికెన్ మసాలా వేసేసి, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని మనం నల్లపతా వేయాలన్నమాట. అంటే దాంతో నుంచి ఆయిల్ కూడా బయట వచ్చి అవంతా ముక్కలు అయ్యేటట్టు బాగా నలిపి వేయాలి దాంతో. సో దట్ ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్, ఆనియన్స్ ఫ్లేవర్ ఆ చికెన్కి పడుతుంది అని చెప్పి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో 75% ఆఫ్ ఆనియన్స్ని ఇలా వేసేయాలి, 25% అలానే పెట్టుకోండి. ఇంకా కొత్తిమీర, పుదీనా వేసేసి, ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని దీంతో వేసేయాలన్నమాట. నేను చెప్పాను కదా 250 ml పడుతుంది 2 kgs చికెన్కి అని చెప్పి. సో ఆయిల్ మొత్తం దాంతో వేసేసి ఎంత వీలైతే అంత గట్టిగా నలుపుతూ మనము దీన్ని కలపాలన్నమాట. సో దట్ ఆ మసాలా అంతా ఆ చికెన్ పీసెస్కి పడుతుంది అని చెప్పి. సో అలా మొత్తం మిక్స్ చేసేసి లాస్ట్లో కొద్దిగా పెరుగు వేసి కొంచెం మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం గీ యాడ్ చేయాలి ఫ్లేవర్ కోసం. ఆ గీ అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసి మనం వేడి నీళ్ళు పెట్టింటాం కదా, 1 గ్లాస్ వేడి నీళ్ళు దాంతో పోసి అదే సైడ్ పెట్టేయాలి అనమాట. నెక్స్ట్ 2 kgs చికెన్కి మేము 2 kgs రైస్, లేదంటే ఇంకా 1.5 kg రైస్ కూడా బెటర్ అనమాట. అంటే 2 kgs అయితే అన్నం ఎక్కువ అయిపోతుంది, చికెన్ పీసెస్ కొంచెం తక్కువ వస్తుంది. 1.5 kg తీసుకున్నామంటే కొంచెం చికెన్ పీసెస్ ఎక్కువ, రైస్ తక్కువగా ఉంటుందన్నమాట. సో 1.5 kg రైస్ తీసుకొని ఫస్ట్ వాటర్ హీట్ చేయాలి. ఆ వాటర్ హీట్ చేసే దాంతో ఇలాచి, మొగ్గ, పట్ట, షాజీరా ఈ 4 యాడ్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్. ఇక్కడ ఏంటంటే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేయాలన్నమాట ఈ వాటర్లో. హాఫ్ లెమన్ని దాంతో పిండేయాలి. మనకి ఈ వాటర్ ఎలా ఉండాలంటే కొంచెం ఉప్పగా ఉండాలన్నమాట టేస్ట్. సో అలా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇది మంచిగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దాంతో వేసేయాలి. ఇది కొంతసేపు ఉడకాలన్నమాట. మోస్ట్లీ మనకి ఒక 70% ఉడకాలి. ఇలా 70% కుక్ అవ్వాలి, అన్నం మెతుకు విరిగేటట్టు. నెక్స్ట్ మనం సైడ్ పెట్టుకున్నాం కదా ఆ చికెన్లో ఇలా లేయర్స్గా రైస్ వేసుకోవాలన్నమాట. నేను మ్యారినేట్ చెప్పాను అని చెప్పి ఎంతో టైం పెట్టుకోవాలని ఏం లేదు. మనం ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి రైస్ కుక్ చేసుకుంటే ఎంత టైం అవసరం లేదు, ఆల్టర్నేట్గా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఆ రైస్ని స్ప్రెడ్ చేస్తూ రావాలి ఈక్వల్గా. సో ఫస్ట్ 70% కుక్ అయిన రైస్ని దాంతో వేసేసి మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా చికెన్ మసాలా ఈ 3 వేసేసుకోవాలి ఫస్ట్ లేయర్గా. నెక్స్ట్ ఏమంటే అన్నం ఇంకొంచెం ఉడకనియాలన్నమాట, ఒక 80% కుక్ అయ్యేటట్టు. కుక్ అయిన తర్వాత అది ఇంకొక లేయర్గా వేయాలి. నీట్గా ఆ లేయర్ వేసేసి నీట్గా అది కూడా స్ప్రెడ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ లేయర్కి ఏమంటే ఉండే రైస్ మొత్తం మోస్ట్లీ 90% కుక్ అయిపోవాలి. అంత అన్నాన్ని ఒక థర్డ్ లేయర్గా వేసేస్తామన్నమాట. సో 90% కుక్ అయ్యే వరకు మొత్తం దాన్ని బాగా కుక్ చేపించి కుక్ అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ ఒక లేయర్గా ఫస్ట్ రైస్ని స్ప్రెడ్ చేసేసి మళ్ళీ యాజ్ యూజువల్గా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం చికెన్ మసాలా అండ్ లాస్ట్లో కొద్దిగా గీ యాడ్ చేయండి. ఇక్కడ మేము కలర్ కోసం ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయట్లేదు, నేచురల్ కలరే బాగుంటుంది అని చెప్పి. ఇంకా ఫైనల్గా మన బిర్యానీ కంప్లీటెడ్.
ఇంకా స్టవ్ మీద పెట్టి ఇలా ఇక్కడ పెట్టినప్పుడు చాలామంది పిండి అలా పెడతారు కదా, అలా ఏం అవసరం లేదు, బర్తీ ఒకటి పెట్టేస్తే సరిపోతుందన్నమాట. 5 మినిట్స్ హై ఫ్లేమ్, 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేయండి. ఇంకా అది కుక్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. టేస్టీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో, చూస్తా అంటే మీకు కూడా తినాలనిపిస్తాను కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేసేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.